subscribers, welcome to the channel ఏ ట్యాబ్లెట్. ఈరోజు మనం లాంగ్ డ్రైవ్ తర్వాత కార్ వాషింగ్ చేయడం జరిగింది. ఎందుకంటే డస్ట్ ఉంటే ఐసీతో పిల్లలకి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాస్ట్ వీడియోలో ములంగూరు పోపు పెట్టాను. ఎడిటింగ్ చేయలేకపోవడం వల్ల వీడియో ఎప్పుడు చేశాను. చూడు కార్ ఎట్లా లేస్తా చూడు నువ్వు లొలి చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళినప్పుడు కార్లో ఇంజిన్ ఆయిల్ ప్రాపర్గా ఉందా, కూలెంట్ ప్రాపర్గా ఉందా, బ్రేక్ ఆయిల్ ప్రాపర్గా ఉందా అని చూసుకోవాలి. ఎందుకంటే బ్రేక్ ఆయిల్ ప్రాపర్గా లేకపోతే బ్రేక్ పడే ఛాన్సెస్, అంటే ఎమర్జెన్సీ బ్రేక్ పడడం అనేది చాలా ప్రాబ్లమేటిక్ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి చూసాను నేను లైవ్. నెక్స్ట్ థింగ్, కూలెంట్ ప్రాపర్గా లేకపోతే ఇంజిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఇంజిన్ ఆయిల్ ప్రాపర్గా లేకపోయినా కానీ ఇంజిన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. సో ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ ఎయిర్ ప్రెషర్ ఎలా ఉంది, బాగుందా, ఇవన్నీ చూసుకోవాలి. అండ్ స్పీడ్ వచ్చేసి 80 to 100 మధ్యలో, 100 కూడా కాదు, 80. ఎందుకంటే 80లో ఎట్లాంటి యాక్సిడెంట్ జరిగినా కానీ యూ కెన్ మేనేజ్. 100 అయితే యూ కెన్ నాట్ మేనేజ్. రైట్, క్రాష్ అయిపోతుంది. ఇంత మంచి కార్ అయినా కానీ క్రాష్ అవుతుంది. క్రాష్ టెస్ట్లో 100లో ఉండదు. క్రాష్ టెస్ట్ మన కంపెనీ జరిగినప్పుడు కూడా 80లోనే ఉంటుంది, 60, 80 మధ్యలోనే ఉంటుందని నేను విన్నాను. 100 అయితే సర్వైవ్ చాలా కష్టం ఉంది. సో ఇవన్నీ జాగ్రత్తగా ఉండాలి. దట్ ఈస్ ద థింగ్ అన్నట్టు. అండ్ చాలా జాగ్రత్త వెళ్ళాలి. కాన్సన్ట్రేషన్ మొత్తం డ్రైవింగ్ పైన ఉండాలి. మనం ఏదో కార్ నడుపుతున్నామా, పక్కన ల్యాండ్ బాగుంది, పక్కన ఇల్లు బాగా కట్టారు, లేదంటే ఇట్లాంటి యాక్టివిటీ అనేది మానేయాలి. సాంగ్స్ పెట్టడం, సాంగ్స్ వినడం, ఇట్లాంటివి చేయొద్దు అన్నట్టు. అది విషయం. ఏసీ చేంజ్ చేయడం ఇట్లాంటివి చేస్తే ముందర వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చేసేస్తారు. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వైల్ డ్రైవింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్. సబ్స్క్రైబ్.